ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఎన్నో చిత్రాలు విడుదలవుతాయి. కానీ కొన్ని మాత్రమే ప్రజల మన్ననలు పొందుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధిస్తాయి. 2024 అకాడమీ అవార్డ్స్లో అత్యధిక అవార్డులను గెలుచుకున్న అనోరా చిత్రం కూడా అలాంటి క్లాసిక్ చిత్రాల్లో ఒకటి. ఈ సినిమా ఆరంభంలో ఒక సాధారణ ప్రేమ కథలా అనిపించినప్పటికీ లోతైన భావోద్వేగాలు, నైపుణ్యంతో రూపొందించిన కథనం, అద్భుతమైన నటన, నైపుణ్యంతో కూడిన దర్శకత్వం, సినిమాటోగ్రఫీ ఈ సినిమాను గొప్ప స్థాయికి తీసుకెళ్లాయి. ఆస్కార్ అవార్డులలో అత్యధిక విజయాలను అందుకున్న ఈ చిత్రం బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనే 5 ప్రధాన విభాగాల్లో విజయం సాధించడం నిజంగా గొప్ప విజయం. మరి అనోరా కథ ఏంటి? ఇది ఎందుకు ఇంత ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంది? ఈ సినిమా ఎలా అత్యధికంగా గుర్తింపు పొందింది అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. ఈ సినిమా కథ అనోరా అనే యువతి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఆమె స్వేచ్ఛను కోరుకునే, ప్రేమను అన్వేషించే యువతి. కానీ ఆమె జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, వాటి వల్ల ఆమె మనసు మారే తీరు, ప్రేమ అంటే నిజంగా ఏంటో ఆమె అర్థం చేసుకునే విధానం సినిమాకు బలమైన నేపథ్యాన్ని అందించింది. అనోరా పాత్రలో మిక్కీ మాడిసన్ జీవించేసింది. తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్రలో ఆమె పలికించిన భావోద్వేగాలు, ప్రేమ, బాధ, ఆనందం, ఆశ్చర్యం, ఆవేదన ఇలా అన్నింటినీ ఒకే ఫ్రేమ్లో ప్రదర్శించి శభాష్ అనిపించుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మాడిసన్ నవరస నటీమణి అంతే. సినిమాలోని కథనం ఎటువంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎలిమెంట్స్ లేకుండా సాధారణ కథనాన్ని చాలా సహజంగా, ఆత్మీయంగా చెప్పడం ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. ముఖ్యంగా కథలో భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చిన విధానం సినిమాను ఓ అద్భుతమైన అనుభూతిగా మార్చేసింది. ఈ సినిమాకు అసలు ప్రాణం షాన్ బేకర్ దర్శకత్వం. తక్కువ బడ్జెట్తో సినిమాలు తీసి గొప్ప విజయాలను అందుకున్న షాన్ బేకర్ తనదైన శైలి, సహజమైన కథనంతో ప్రేక్షకుల హృదయాలను తాకే విధంగా ఈ సినిమాను రూపొందించారు. షాన్ బేకర్ గతంలో టాంజరైన్ అనే చిత్రాన్ని పూర్తిగా ఐఫోన్ కెమెరాతో తీశారండి. ఆ సినిమా సాధించిన విజయాన్ని చూస్తే అతను ఎలాంటి దర్శకుడో అర్థమవుతుంది. సాధారణ కథనాన్ని కూడా గొప్పగా చూపించగల నేర్పు ఆయనకుంది. అనోరా విషయంలో కూడా అదే జరిగింది. మనం ఈరోజు చెప్పుకుంటున్న అనోరా పాత్ర హాలీవుడ్కు కొత్తే కావచ్చు, కానీ ఇలాంటి కథలు మన తెలుగు వాళ్లకు కొత్తేం కాదు. అప్పుడెప్పుడో చలం మైదానం పుస్తకం చదివిన వాళ్లకు అనోరా కథ గురించి ఇట్టే అర్థమైపోతుంది. స్వేచ్ఛను కోరుకునే మహిళలు సమాజంలో తన గూడును నిలబెట్టుకోవడం కోసం పడుపు వృత్తిని స్వీకరించి అందులో మగ్గిపోయిన మహిళల కథలతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. మనిషిని ఆలోచింపజేసే సినిమాలే ఇవన్నీ. సరే, ఈ సంగతి పక్కన పెడితే ఆస్కార్ వచ్చిన అనోరా గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ విషయాల గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఒక మంచి సినిమా అనిపించుకోవాలి అంటే కథ, నటన, సాంకేతిక నైపుణ్యాలు, సంగీతం అన్నీ కలిసి రావాలి. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న షాన్ బేకర్ కథలో ఎక్కడా ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా కృత్రిమంగా అనిపించకుండా సహజత్వాన్ని నిలబెట్టి ప్రేక్షకులకు నిజ జీవిత అనుభూతిని కలిగించేలా తీర్చిదిద్దారు. ఓ సినిమా సక్సెస్ కావాలంటే అందులో నటీనటుల పాత్ర ఎంతో ముఖ్యమైంది. అనోరా పాత్రలో మిక్కీ మాడిసన్ తన సహజమైన నటనతో ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంది. మిక్కీ మాడిసన్ తన హావభావాలతో కన్నీటిపాటుగా భావోద్వేగాలను చూపిస్తూ ఆ పాత్రను జీవించినట్లుగా ప్రేక్షకులను అనుభూతి చెందేలా చేసింది. ఈ సినిమా ఆమెకు అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ నటిగా అవార్డు తెచ్చిపెట్టడం సహజమే. ఆమె అభినయం సినిమాలో ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి సాంకేతిక అంశాలు కూడా ఈ సినిమాను మరింత బలపరిచాయి. సినిమాటోగ్రఫీ చాలా సహజంగా ఉంటుంది. ప్రేక్షకులకు రియలిస్టిక్ విజువల్స్ అనిపించేలా విజువల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రతి ఫ్రేమ్ కథను చెప్పేలా ఉంటుంది. అన్నెసెసరీ సీన్స్ లేకుండా ప్రతి షాట్ కథకు అవసరమైంది అయ్యేలా తీర్చిదిద్దారు. సినిమాకు అత్యంత భావోద్వేగాన్ని కలిగించే బ్యాక్గ్రౌండ్ స్కోరు అందించారు. సీన్లో మూడ్ను బాగా క్యాప్చర్ చేసేలా మ్యూజిక్ వేశారు. అందుకే ఈ చిత్రం ఆస్కార్ అవార్డులను గెలుచుకోవడమే కాకుండా
ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా మారింది. కథ, నటన, భావోద్వేగం, దర్శకత్వం అన్నీ కలిసొచ్చినప్పుడు సినిమా ఒక అద్భుతంగా మారుతుంది. అనోరా అదే నిరూపించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.